పోలీసు ఉద్యోగుల్లో క్రీడా పోటీలు స్నేహభావం పెంపొందిస్తాయని తెలిపారు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్. పట్టణంలోని పోలీస్ కార్యాలయం మైదానంలో జిల్లా పోలీసు వార్షిక క్రీడలను ప్రారంభించారు ఎస్పీ. ఆటలు ఆడి పోలీస్ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. 2 రోజుల పాటు ఈ పోటీలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనాలని కోరారు. గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని చెప్పారు ఎస్పీ. ఈ 3 days జరిగే ఈవెంట్ ఇది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ మనం కవర్ చేసినాం. దాంట్లో ట్రాక్ ఈవెంట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ ఈవెంట్స్ ఉన్నాయి, కొన్ని గ్రూప్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. గ్రూప్ ఈవెంట్స్లో ముఖ్యంగా మనం చూస్తే క్రికెట్ ఉంది, కబడ్డీ ఉంది, వాలీబాల్ ఉంది, టెన్నిస్ క్వైట్ ఉంది, ఇండోర్లో బ్యాడ్మింటన్ కూడా ఉంటుంది. తర్వాత క్యారమ్ అండ్ చెస్ అది కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. దీంతోపాటు కొన్ని ఫన్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఫన్ గేమ్స్లో ముఖ్యంగా ఈ మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్, తర్వాత గనీ బ్యాగ్స్ రేస్ అది కూడా పెట్టడం జరిగింది. ఈ నెక్స్ట్ 3 daysలో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మంచిగా ఆడాలి, ఒక స్ట్రెస్ లేకుండా ఎంజాయ్ చేయాలి. అదే మెయిన్ గోల్ పెట్టి ఇక్కడ ఇది అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది స్పోర్ట్స్ మీట్ ఎందుకు పెట్టానంటే, గత 1 సంవత్సరం నుంచి మీరు అందరూ చూస్తున్నారు, మహబూబాబాద్ జిల్లా పోలీస్ చాలా చక్కగా పనిచేశారు. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే ఎలక్షన్ టు పార్లమెంట్ ఆల్రెడీ జరిగినాయి. మన దగ్గర ఎటువంటి ఇష్యూ జరగలేదు, ప్రశాంతంగా జరిగింది. ఫ్లడ్స్ టైంలో కూడా మన వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని చాలామంది ప్రాణం కాపాడారు. మిగతా తర్వాత రిలీఫ్ ఆపరేషన్స్లో కూడా మంచిగా ఎఫర్ట్స్ పెట్టారు, మంచి పని చేశారు. దీంట్లో ముఖ్యంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మెగా జాబ్ మేళా కావచ్చు, మెగా మెడికల్ క్యాంప్ కావచ్చు, తర్వాత మధ్యలో ఏజెన్సీ ఏరియాలో మనం పెట్టిన స్పోర్ట్స్ మీట్ కావచ్చు. అట్లా ప్రతి ఇష్యూ తీసుకుంటే కూడా మహబూబాబాద్ జిల్లా పోలీస్ తరఫున చాలా చక్కగా పనిచేశారు ప్రతి ఒక్కరు.